నమస్తే, నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రమౌళి చేసిన కృషి అభినందనీయం. చీరాల్లో ఘనంగా డాక్టర్ సజ్జా జయంతి కార్యక్రమాలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండయ్య. జిల్లాలో ఆక్వా పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. బాపట్ల సూర్యలంక బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ కు బకింగ్హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర బోట్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి కలెక్టరేట్ కు వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అధికారులు అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి కలెక్టరేట్ కు వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. కాగా 112 అర్జీలు నమోదయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అధికారులు ఈ కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రతి అర్జీని అధికారులు పరిశీలించాలని, తన పరిధిలో పరిష్కరించే అంశాలపై దృష్టి సారించాలన్నారు. చేనేత నాయకుడు మాజీ ఎమ్మెల్యే సజ్జా చంద్రమౌళి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత నాయకుడు మాజీ ఎమ్మెల్యే సజ్జా చంద్రమౌళి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడియార స్తంభం సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొని మాట్లాడారు. ప్రజాక్షేత్రంలో సజ్జా చంద్రమౌళి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా చీరాల్లో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి చంద్రమౌళి అని గుర్తు చేశారు. ఇటువంటి నేతను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రబాబు, డాక్టర్ హేమలత, చంద్రమౌళి, గంగరాజు, జనార్దన్, శ్రీనివాసరావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత తిరిగి మళ్ళా రాజకీయాల కోసం మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి చీరాలకు వచ్చి ఇక్కడ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. డాక్టర్గా ఆయన చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా చేస్తూ ప్రజాసేవ చేయాలి, నేను పుట్టిన ప్రాంతానికి మేలు చేయాలన్నటువంటి సదుద్దేశంతో వారు తిరిగి రాజకీయాల్లోకి రావడం, ఒకసారి జనతా పార్టీలోనూ మరొకసారి తెలుగుదేశం పార్టీలోనూ జాయిన్ అవ్వడం. తెలుగుదేశం పార్టీలో డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఆయనకు ఒక గౌరవాన్ని ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా సజ్జా చంద్రమౌళి గారి గురించి, రగడపాటి గారి గురించి, వీళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళు ఇక్కడ రైతాంగానికి ఏం చేశారు, అలాగే పెద్ద ఎత్తున మిగతా చేనేత వర్గాలకు ఏం చేశారు, మిగతా అణగారిన వర్గాల్ని ఏ రకంగా ఆయన ఆదరించారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ప్రజానాయకుడు ప్రజల మన్నన పొందాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండాలా, ప్రజల యొక్క కష్ట నష్టాల్లో తన పాత్ర ఉన్న రోజే ఇలాంటి మద్దతులు, ఇలాంటి సభలు కానీ అనేకమైనటువంటివి వారికి రెండింటికి మనం జననము మరణం రెండు కూడా మనం ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మనం చేస్తూ ఉంటాం. బాపట్ల సమీపంలోని సూర్యలంక ఆదర్శనగర్ బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బకింగ్హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల వేట ప్రక్రియ స్థితిగతులు, నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్కు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు.
నిజాంపట్నంలో పర్యాటక రంగం ఆక్వారంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. బాపట్ల సమీపంలోని సూర్యలంక ఆదర్శ్ నగర్ బ్రిడ్జ్ వద్ద నుండి నిజాంపట్నం హార్బర్ వరకు బంకింగ్ హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల వేడి ప్రక్రియ స్థితిగతులు, నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్క్ ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. హార్బర్ లో బోట్లు నిలుపుదల చేసి జెట్టి మత్స్య సంపద గ్రేడింగ్ చేసి ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులతో ఆయన మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడారు. సముద్రంలోని వనరులు అందుబాటులోకి తెచ్చి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతమని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని వనరులు అందుబాటులో ఉండగా మడ అడవుల పరిశీలన కొరకు వచ్చామన్నారు. 192 ఎకరాల్లో ఆక్వా పార్కు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్కు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందుతుందని వివరించారు. 100 ఎకరాల భూమి పార్కు కొరకు కేటాయించేలా ప్రభుత్వం నుండి అధికారిక అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెవెన్యూ మంత్రితో మాట్లాడామని ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే అంగీకారం తెలిపారన్నారు. అనుమతి రాగానే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. నిజాంపట్నం హార్బర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 2.5 హెక్టార్ల అటవీ భూమిని భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. అలాగే గుంటూరు జిల్లా దుర్గికి 90 ఎకరాలు ఇస్తే 100 ఎకరాలు బాపట్ల జిల్లాలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆయన వెంట మత్స్యశాఖ జిల్లా అధికారి పి సురేష్, బాపట్ల ఆర్డీఓ జి రవీందర్, మత్స్యశాఖ అధికారులు ఉన్నారు. మన బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది. ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సముద్రం నుంచి ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డీఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్, ఫిషరీస్ జెడి గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్, బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చెనగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు, దానికి సంబంధించి పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా, ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నిటి వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా, ఎవరైనా ఆస్పెక్టాస్ లాంటివి, పూరి గుడిసెలు లాంటివి ఉన్నారా, రేపొద్దున ఈరోజు ఎట్లా అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే, బంగాళాఖాతంలో ప్రతి ఏడాది 2-3 పెద్ద తుఫాన్లు వస్తాయి. మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి. ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది, దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ప్రాణాలని కాపాడడం అనేది మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఆస్తుల్ని కాపాడడం రెండవ ఉద్దేశం అవుతుంది. క్యాటిల్ని కూడా కాపాడడం మన ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్లు, హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు, వాళ్ళున్న నివాసాలు సురక్షితంగా ఉన్నాయా, రేపు పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 32 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రగతి స్కాలర్షిప్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణ కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ద్వారా తెలిపారు. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 32 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రగతి స్కాలర్షిప్ సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణ కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఇటీవల ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకటించిన జాతీయ స్థాయి ప్రగతి స్కాలర్షిప్ కు కళాశాల విద్యార్థులు 32 మంది ఎంపిక చేసుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు తెలిపారు. కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 30 మంది విద్యార్థులు అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న 2 విద్యార్థులు ప్రగతి స్కాలర్షిప్ కు ఎన్నికైనట్లు తెలిపారు. ఈ స్కాలర్షిప్ పొందిన కళాశాలలో బాపట్ల, ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం కళాశాల ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 5వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. స్కాలర్షిప్ కింద బీటెక్ విద్యార్థులకు సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 4 సంవత్సరాలకు 2 లక్షల రూపాయలు అలాగే డిప్లొమా విద్యార్థులకు సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున 3 సంవత్సరాలకు 1,50,000 రూపాయలు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు చదువులు మంచి శ్రద్ధ కనబర్చి ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు మాట్లాడుతూ ప్రగతి స్కాలర్షిప్ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. CSC second year in St. Anne's College of Engineering and Technology. Today I am selected to the Pragati Scholarship. Thankful to the department. My name is Hemashri. I am studying ECE in St. Anne's College of Engineering and Technology. Every year I am getting 50,000 due to Pragati Scholarship. I am feeling very happy and it is very useful for our further studies. I am feeling very happy because my financial conditions are not well. This money helps us so much and I'm very thankful for this. జూలై 17వ తేదీ చీరాల విజయనగర కాలనీలో జరిగే కారంచేడు మృతి వీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని గ్రామవాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చీరాల మండలం విజయనగరం కాలనీలో విలేకరుల సమావేశం జరిగింది. జూలై 17వ తేదీ చీరాల విజయనగర కాలనీలో జరిగే కారంచేడు మృతి వీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని గ్రామవాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చీరాల మండలం విజయనగరం కాలనీలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీ కారంచేడు మృతి వీరుల 39వ సంస్మరణ సభ జరగనుందని, దీనికి దేశ రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. ముఖ్యంగా కారంచేడు ఘటన దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు. ఈ ఘటనతో దళిత జాతి అంతా ఏకమై నిలిచి న్యాయ పోరాటానికి సిద్ధపడిందన్నారు. ఎంతో మంది మేధావులు, లాయర్లు, ఉద్యమకారులు కారంచేడు ఘటనపై వెంటనే స్పందించి ఉద్యమించారన్నారు. చీరాల ప్రాంత ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు 17న జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. దుడ్డు భాస్కరరావు, లక్ష్మీ ప్రసాద్, దేవదానం ప్రసాద్, యేసుపదం, సుబ్బారావు, లక్ష్మయ్య, భగత్ సింగ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ బహుజన ప్రజానేకానికి కారంచేడు రుధిరక్షేత్రం తరపున, బాధితుల తరపున, విజయనగర కాలనీ గ్రామ పంచాయతీ తరపున కారంచేడు ఉద్యమం 39వ ఏట అడుగుడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా వివక్ష మీద పోరాడిన యోధులు, మేధావులు, కళాకారులు, యువకులు, నాయకులు అందరూ కూడా ఈ సంస్మరణ సభకు విచ్చేయాలని మేమందరం కూడా మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత ఉద్యమ స్ఫూర్తి బహుజన నినాదానికి, బహుజన రాజకీయ శక్తిగా రూపొందటానికి మూలస్తంభమైన ఈ ఘటన భారతదేశంలో చారిత్రాత్మకమైనది. మొన్న ఈ మధ్యనే అమెరికా నుంచి ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక విద్యార్థి పరిశోధక బృందం ఈ విషయాన్ని ఒక డాక్యుమెంటరీగా రూపొందించాలని నిర్ణయించడం, ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన కథన పద్ధతిని వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే తీస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏదైతే జూలై 17, 1985 నేను కత్తి పద్మారావు గారు కలిసి రావటం, ఆ రోజు నుంచి మనందరితోటి దేశంలో ఉండే అన్ని జాతీయ ఉద్యమాలతో మమేకమై కలిసి పనిచేస్తూ భారతీయ ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ఈ విషయాన్ని సమీక్షించి సరి అయిన తీర్పు ఇవ్వటం హర్షణీయం. కారంచేడు సంఘటనలో 150 మంది ఎంపీలను మనం సమకూర్చాము. 150 మంది ఎంపీలను తీసుకొచ్చి మరి ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాటానికి కారంచేడు ప్లస్ మీరన్లకి నవ్వుకున్నాడు ఆయన, నిజమేనయ్యా అన్నాడు. అదే విషయాన్ని కూడా వాట్సాప్లో రాసి పెట్టాడు. నిజంగా కారంచేడు సంఘటన ఎంతమందికి రక్షణ ఇచ్చిందో
అందుకని మేము దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని, దీనికి స్తూపం కట్టాలని, దీనికి ఒక పెద్ద దళితుల పర్యాటక కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. కనుక ఆ రోజు మాకు సహకరించిన వారందరూ నిజంగా వారు భార్య పిల్లలను వదిలిపెట్టారు, ఊరులను వదిలిపెట్టారు, నిద్రాగారాలు లేవు, మా కోసం పడరాని పాటలు పడ్డారు. దళితులు ఈ దళిత ఇక్కడ నుంచి మైలురాయి కావాలని, అదే రమేష్ శవం మీద రాత్రి తీసుకొచ్చి రమేష్ శవం మీద ప్రమాణం చేసి చెప్పారు ఇది మైలురాయి కావాలని. అడ్వకేట్స్, రాష్ట్రంలో ఉన్న అడ్వకేట్స్ మొత్తం కూడా ముక్తకంఠంతో వర్క్ చేశారు. బాధితులు ఆ రోజు ఎస్సీల్లో ఉన్నవారు ఆ వాళ్ళు వీళ్ళని లేదు అందరం కలిసి వర్క్ చేసి ఇంతలా మహా ఉద్యమాన్ని, అందుకని మేమేం చేస్తామంటే దళిత పితగా పద్మారావుని మేము ప్రకటిస్తున్నాం. అది ఈ సమాజ సాక్షిగా దళిత ఉద్యమాల పితగా మేము ప్రకటిస్తున్నాం. ఆయనకి 1985 జూలై 17న కారంచేడులో జరిగినటువంటి దారుణ మారణకాండ జరిగి రేపు 29వ సంస్మరణ సభ 39వ సంస్మరణ సభ స్థానిక విజయనగర కాలనీలో ఈ రుద్ర క్షేత్రం దగ్గర జరుపుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ 39వ సంస్మరణ సభ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆనాడు కారంచేడు ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులు, నాయకులు అందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నాము. చీరాల మండల పరిధిలోని జాండ్రపేటలోని శ్రీ దాదా అమీన్పీర్ దర్గా వద్ద మొహరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చీరాల మండల పరిధిలోని జాండ్రపేటలోని శ్రీ దాదా అమీన్పీర్ దర్గా వద్ద మొహరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్గా వద్ద ప్రాంగణంలో పీర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ 22 ఏళ్లుగా మొహరం ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నామన్నారు. గత సోమవారం నుంచి దర్గా వద్ద ప్రతిరోజు ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. 17వ తేదీ మొహరం సందర్భంగా పీర్ల ఊరేగింపు ఉత్సవాలు జరుపుతామన్నారు. ముస్లిం ప్రజలు హాజరై పీర్లను దర్శించుకుని ప్రసాదాలు సేకరించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో జాండ్రపేటలోని దాదా అమీన్పీర్ దర్గాలో ఈ పీర్లు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈరోజు జరగటం జరిగింది. అదేవిధంగా ఫాతిహాలు జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. చీరాల మండలం జాండ్రపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దాదా అమీన్పీర్ దర్గా యందు 2002వ సంవత్సరం నుంచి ఈ మొహరం కార్యక్రమం దిగ్విజయంగా ఈ రోజు వరకు కొనసాగుతూ ఆ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాము. పెద్దల నుంచి ఆరిఫుల్లా స్వామివారి దీవెనల మీదుగా చేసుకుంటూ వస్తున్నాం. ఈ కార్యక్రమం వచ్చేసి మొహరం నెల బిగిన్ అయినాక నెలపొడుపు చూసిన తెల్లారి అంటే పోయిన సోమవారం నుంచి పీర్లు దించేసి ఇవన్నీ శుభ్రపరుచుకొని ఆ పీర్లు నిలబెట్టే రోజు 5వ రోజు మొహరం 5వ రోజు నిలబెడతాము. మొన్న శుక్రవారం 5వ రోజు జరిగింది. ఈరోజు ఆదివారం 7వ రోజు ఫాతిహాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఎల్లుండి 16వ తారీఖు మంగళవారం 9వ రోజు ఫాతిహాలు జరుగుతాయి. తెల్లారి 10వ రోజు మొహరం రోజు షహాదత్ ఫాతిహాలు జరిగి పీర్లను తీసి పక్కన పెట్టేసి యథాస్థానంలో నిలబెట్టడం జరుగుతుంది. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సారకట్ల అనివార స్థానం జరగనుంది. ఏటా సౌరమాన ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్ణాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచి టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా వస్తున్నారు. కాగా ఇప్పటి వరకు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన వకుల్ జిందాల్ను విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడి నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై బాపట్ల జిల్లా వస్తున్నారు. మొదటిగా గ్రే హౌండ్స్ లో అసాల్ట్ కమాండెంట్ సర్వీస్ లో చేరారు. వైఎస్ఆర్ కడప జిల్లా అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదోన్నతి పొంది 2024 ఫిబ్రవరిలో గుంటూరు ఎస్పీ బాధ్యతలను చేపట్టారు. గ్రే హౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ గా మన్యంలో చింతపల్లి ఏఎస్పీగా గతంలో పనిచేశారు. ఆయన తుషార్ డూడికి ఎస్పీగా గుంటూరు జిల్లా మొదటి పోస్టింగ్ కాగా బాపట్ల 2 పోస్టింగ్ పొందారు.
జిల్లా 2వ జిల్లా పోలీస్ ఎస్పీగా ఆయన 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ విజయనగరం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. జిల్లా ఆవిర్భావం తర్వాత తొలి ఎస్పీగా 2022 ఏప్రిల్ 3న జిందాల్ బాధ్యతల్ని చేపట్టారు. ఎస్పీగా 27 నెలల పాటు సుదీర్ఘంగా పనిచేశారు. బదిలీపై విజయనగరం ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారు. ఎస్పీ బకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో పోలీస్ శాఖకు మౌలిక వసతుల కల్పనకు ఎస్పీ బకుల్ జిందాల్ ఎంతగానో కృషి చేశారు. జిల్లా ఆవిర్భావం జరిగిన 3 నెలల్లోని పోలీస్ కవచ్ మైదానాన్ని సైతం సిద్ధం చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కృషి చేశారు. ఇదే క్రమంలో నిషేధిత గంజాయి, నాటుసారా నియంత్రణ పట్ల కఠినంగా వ్యవహరించారు. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన మంచి పేరు కూడా సంపాదించారు. ఏది ఏమైనా జిల్లా మొదటి ఎస్పీ అయినటువంటి బకుల్ జిందాల్ శాంతి భద్రత పర్యవేక్షణలో జిల్లాపై తనదైన ముద్రను వేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. వాయువ్య దానిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామో, పెండ్రా రోడ్, సంబల్పూర్, పూరిగుండా వెళుతూ ఆగ్నేయ దిశగా వాయువ్య ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఒక షీర్ జోన్ లేదా గాలుల కోత సగటు సముద్ర మట్టానికి ఎగువన 3.1 అండ్ 7 కిలోమీటర్ల మధ్య దాదాపు 20 డిగ్రీలు వెంబడి విస్తరించి ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. జూలై 19న పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై వేరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అస్థిరతకు మారుపేరైన హిమాలయ దేశం నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. నూతన ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 22 మంత్రులు ప్రమాణం చేశారు. కాగా నేపాల్ ప్రధానిగా ఓలీ బాధ్యతలు చేపట్టడం ఇది 4వసారి కావడం విశేషం. కాగా నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ మరోసారి నియమితులైన విషయం తెలిసిందే. అంతకుముందు ప్రధానిగా ఉన్న పుష్పకమల్ దహాల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే కుప్పకూరింది. శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో విశ్వాస పరీక్షలో ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండ ఓడిపోయారు. 275 సీట్లున్న సభలో విశ్వాస తీర్మానం నెగ్గడానికి 138 సీట్లు కావాల్సి ఉండగా ప్రచండకు అనుకూలంగా 63 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1:28 రహస్య గది తలుపులు తీశారు. 46 ఏళ్ల కిందట 1978లో చివరిసారిగా ఈ రహస్య గదిని తెరవగా మళ్లీ ఇప్పుడు సంపద లెక్కింపును చేపట్టారు. పూరి క్షేత్రంలో జగన్నాథుడికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. ఈ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా రత్న భాండాగారాన్ని తెరిచారు. ఇక రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు ప్రక్రియ మొత్తం డిజిటలైజేషన్ చేస్తున్నారు. భాండాగారంలోని 3వ గది తలుపులు తెరుచుకోకపోవడంతో కట్టతో తెరిచారు. గది లోపలికి వెళ్లకుండా కొత్త తాళం వేశారు. రత్న భాండాగారంలో లెక్కింపు నిలిపివేశారు. చీకటి పడ్డంతో లెక్కింపును ఆపేశారు. చెక్క పెట్టెల్లోని ఆభరణాలను ఇంకా లెక్కించలేదు. సోమవారం మరోసారి కమిటీ సమావేశమైన తర్వాత లెక్కింపు ఎప్పుడు చేపట్టాలన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. మరో శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు గత ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో భూదందాలు, గనుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇందులో ప్రధానంగా విశాఖలో భూదోపిడీపై పలు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఫైల్స్ పేరుతో నివేదిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రకటించడం కూడా ఆసక్తి రేపుతోంది. రత్ మార్కెట్లో ఏటికా 7 ఎస్యూవీ కార్ల పట్ల క్రేజ్ పెరుగుతోంది. మైక్రో ఎస్యూవీ మొదలు ఉబెర్ లగ్జరీ మోడల్ వరకు దేశీయ కార్ల మార్కెట్లో ప్రస్తుతం 50 పైచీలకు ఎస్యూవీ కార్లు అందుబాటులో ఉన్నాయి. అప్రైట్ డ్రైవింగ్ స్టాన్స్, హై డ్రైవింగ్ పొజిషన్ ఉన్న ఎస్యూవీ కార్ల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీలు, 3 రో ఎస్యూవీ కార్లలో పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మహీంద్రా XUV 700, టాటా సఫారీ, హుండై అల్కాజర్, MG హెక్టర్ ప్లస్ వంటి మోడల్స్ పాపులర్ అయిన వీటన్నిటికంటే బెస్ట్ సెల్లర్ గా నిలిచింది మహీంద్రా స్కార్పియో. T20 సిరీస్ లో చివరి మ్యాచ్ జింబాబ్వే వర్సెస్ భారతదేశం మధ్య ఈ రోజు హోరహారి స్పోర్ట్స్ క్లబ్ లో జరిగింది. 5వ మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా 4-1తో సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాక్ జట్టు పేరిట ఉన్న భారీ రికార్డును భారత జట్టు వెనక్కి నెట్టింది. విదేశీ పిచ్లపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు ఈ రికార్డు విదేశీ మైదానాల్లో 50 విజయాలు సాధించిన పాకిస్తాన్ పేరిట ఉండగా ఇప్పుడు జింబాబ్వేను ఓడించి టీమిండియా విదేశీ మైదానంలో 51వ విజయాన్ని సాధించింది. జింబాబ్వేతో జరిగిన T20
సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓడిపోయిన భారత జట్టు ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు గెలిచి శుభ్మన్ గిల్ కెప్టెన్స్ లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రమౌళి చేసిన కృషి అభినందనీయం. చీరాల్లో ఘనంగా డాక్టర్ సజ్జా జయంతి కార్యక్రమాలు, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొండయ్య. జిల్లాలో ఆక్వా పార్కు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. బాపట్ల సూర్యలంక బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ కు బకింగ్హామ్ కెనాల్లో 14 కిలోమీటర్ల మేర బోట్లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.